హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్. నేను మీ శివలక్ష్మి. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మష్రూమ్ ఫ్రై. సింపుల్గా ఈజీగా నా స్టైల్లో నేను ఎలా కుక్ చేస్తానో మీ అందరికీ చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ముందుగానే కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకున్నానండి. కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు మినపప్పు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 2 నుంచి 3 నిలువుగా చీలికలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఇక్కడ ఆనియన్ కానీ టమాటో కానీ ఇలాంటివి ఏవి యాడ్ చేయట్లేదు. చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోయే రెసిపీ ఇది. మనం ఇక్కడ ముందుగానే మష్రూమ్స్ని నీట్గా వేడి నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, గరం మసాలా పౌడర్, నెక్స్ట్ ధనియా పౌడర్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని స్టెప్ బై స్టెప్ బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చెప్పాను కదా ఇందాక ముందుగానే నీట్గా వాష్ చేసి ఉంచుకోవాలని చెప్పేసి మష్రూమ్స్ని అలాగా వేడి నీళ్ళలో నీట్గా వాష్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ సాల్ట్ అండి, ఇది రాక్ సాల్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ వేసుకొని యాడ్ చేసుకోవాలి. కారం వేస్తున్నారు కాబట్టి మీరు సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. కారం వేసినప్పుడు అవి కొంచెం మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ జీరా పౌడర్ అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను జీరా పౌడర్. ఇలా అన్ని స్పైసెస్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుందండి రెసిపీ ఇది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలాగ లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మొత్తం ఇందులో వచ్చిన వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా అబ్జర్వ్ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. నేను లాస్ట్ టైం మష్రూమ్ మసాలా కర్రీ కూడా పెట్టాను. అది దాని టేస్ట్ దానికి ఉంది, దీని టేస్ట్ దీనికి అన్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది రెసిపీ. వాటర్ వేయకుండా కూడా మీరు ఇలాగ నెమ్మదిగా కుక్ చేసుకున్నా కూడా ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా కూడా కంప్లీట్ డ్రైగా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ అన్నది. లేదు పిల్లలు పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకొంచెం కుక్ అయితే అందరికీ కూడా తినడానికి డైజెషన్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అనుకుంటే ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ మీరు ఎటువంటి స్పైసెస్ కానీ ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లో మీరు వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం సరిపోతాయి. కాకపోతే ఇక్కడ ఒక్కసారి మీరు వాటర్ వేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి, అంతే. మూత పెట్టి ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మొత్తం వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయింది. ఒకసారి నేను టేస్ట్ చెక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కొత్తిమీర వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. మ్యాక్సిమం ఇదంతా లో ఫ్లేమ్లోనే కుక్ అయిపోతుంది ఎక్కువగా. చూస్తున్నారు కదా, టేస్టీ మష్రూమ్ ఫ్రై సింపుల్గా ఈజీగా ఆనియన్స్ కానీ ఇలా ఏమీ యాడ్ చేయకుండా నా స్టైల్లో నేను ఎలా కుక్ చేసుకుంటానో మీకు చూపించాను కదా. కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్. బాయ్.